స్పెక్టాక్యులర్ మిలిటరీ సక్సెస్, బోల్డ్ అండ్ బ్రిలియంట్. ఆపరేషన్ మిడ్నైట్ హోమర్ సక్సెస్ పై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ప్రశంసలే ఇవి. ఇరాన్ అణుస్థావరాలపై దాడుల సక్సెస్ను అమెరికా ఎంజాయ్ చేస్తోంది. ఇరాన్ అణుస్థావరాలపై దాడిలో టార్గెట్ను చేరుకున్నామని నెతన్యాహు సైతం అనౌన్స్ చేశారు. కానీ ఇక్కడితో అంతా అయిపోయినట్లు కాదు. ఎందుకంటే అమెరికా, ఇజ్రాయెల్ చెప్పిన విజయానికి ఎలాంటి గ్యారంటీ లేదు. పైగా ఇరాన్ శుద్ధి చేసిన 400 కేజీల యురేనియం ఎక్కడుందో ఎవరికీ తెలియదు. మరి ఆపరేషన్ మిడ్నైట్ హోమర్ సూపర్ సక్సెస్ అని ఇజ్రాయెల్, అమెరికా ఎలా చెప్తున్నాయి? 60% శుద్ధి చేసిన యురేనియాన్ని టెహ్రాన్ ఎక్కడ దాచిపెట్టింది? టాప్ స్టోరీలో చూద్దాం. ఇరాన్ అణ్వస్త్రాల తయారీకి అవసరమైన స్థాయిలో యురేనియం శుద్ధి చేయటమే ఇజ్రాయెల్, అమెరికా ఆగ్రహానికి కారణం. యుద్ధానికి దారితీసింది కూడా అదే. ఆ లక్ష్యంతోనే ఆపరేషన్ మిడ్నైట్ హామర్ నిర్వహించింది. కానీ ఇంత భారీ స్థాయిలో దాడి చేసినా ఆ శుద్ధి చేసినటువంటి యురేనియం జాడ మాత్రం బయటకు రాలేదు. పైగా ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ ఎంట్రన్స్లు మాత్రమే ధ్వంసమయ్యాయి. వాటి నుంచి ఎలాంటి రేడియేషన్ లీక్ కాలేదు. ఇక్కడే ఆపరేషన్ మిడ్నైట్ హామర్ పై అనుమానాలు మొదలయ్యాయి. ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్లలో 60% శుద్ధి చేసిన 400 కేజీల యురేనియం ఉంది. దీన్ని కొద్ది మొత్తంలో బాలిస్టిక్ క్షిపణుల్లో వాడుతున్నట్లు నెతన్యాహు ఆరోపించారు కూడా. ఇది 10 న్యూక్లియర్ బాంబులకు సరిపోతుందని పేర్కొన్నారు. కానీ అమెరికా దాడులకు దిగే ముందే శుద్ధి చేసిన యురేనియం మొత్తాన్ని ఓ రహస్య ప్రదేశానికి తరలించినట్లు చెప్తోంది ఇరాన్. వీటిల్లో కొంత ఫోర్డో అణు కేంద్రం నుంచే తరలించినట్లు అనుమానిస్తున్నారు. అంతేకాదు, అమెరికాకు చెందిన మ్యాక్సర్ టెక్నాలజీ సంస్థ జూన్ 19న ఈ ప్రదేశంలో 16 ట్రక్కుల కదలికలను గుర్తించింది. మరోవైపు అమెరికా దాడి చేసిన ఇస్ఫహాన్ కేంద్రంలోనూ శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి. అక్కడ 60% నిల్వలు ఉన్నట్లు సమాచారం. వీటిని భూగర్భ బంకర్లో భద్రపరిచినట్లు అమెరికా వర్గాలు భావిస్తున్నాయని అమెరికా మీడియా చెప్తోంది. ఆపరేషన్ మిడ్నైట్ హామర్ దాడిలో నటాంజ్, ఫోర్డోలపై అమెరికా బంకర్ బ్లస్టర్లను ప్రయోగించింది. కానీ ఇస్ఫహాన్ కేంద్రంపై మాత్రం తోమహాక్ క్షిపణులతో దాడి చేసింది. భారీ యురేనియం నిల్వలు ఉన్న ఇస్ఫహాన్లో దాడులు భవనాలకే పరిమితం కావటం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇస్ఫహాన్లో యురేనియం నిల్వల్ని నాశనం చేయకపోతే అమెరికా ఆపరేషన్ సక్సెస్ అయినట్లు కాదు. అన్నిటికి మించి అమెరికా దాడులు చేసిన స్థావరాల నుంచి ఎలాంటి రేడియేషన్ విడుదల కాలేదు. దీంతో అసలు అక్కడ అణుధార్మిక పదార్థాలు ఉన్నాయా అనే సందేహాలు సైతం వస్తున్నాయి. ఇదే సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఇరాన్ యురేనియం నిల్వలు ఎక్కడున్నాయో తమకు తెలియదని వెల్లడించారు. వాటిని కనుక్కునే దిశగా అమెరికా చర్యలు చేపడుతుందన్నారు. నిజమేమిటంటే యురేనియం నిల్వలు ఇంకా భద్రంగానే ఉన్నాయని నెతన్యాహు సైతం క్లారిటీ ఇచ్చేశారు. You asked about the enriched uranium. Well, look, we're following that. We've been following it very closely. I can tell you that it's an important component of a nuclear program. It's not the sole component. It's not a sufficient component, but it is an important component. And we have interesting intel on that, which you'll excuse me if I don't share with you. ఇరాన్ శుద్ధి చేసిన యురేనియంపై నెతన్యాహు ఇచ్చిన క్లారిటీ ఇదే. 60% శుద్ధి చేసిన 400 కిలోల యురేనియం గురించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందిందని ఇజ్రాయెల్ ప్రధాని ప్రకటించారు. అయితే ఆ వివరాలను వెల్లడించనని తెలిపారు. అయితే ఈ అంశంలో ఆసక్తికర విషయాలు బయట పెట్టారు. తాము హెజ్బుల్లా చీఫ్ నస్రల్లాను హతమార్చిన తర్వాతే టెహ్రాన్ అణ్వస్త్రాల తయారీ ప్రయత్నాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టినట్లు ప్రకటించారు. దీంతో పాటు ఇరాన్ నెలకు 300 బాలిస్టిక్ క్షిపణులను తయారు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్న విషయం కూడా తమకు నిఘా వర్గాలు అందించాయన్నారు. ఈ విషయాన్ని స్వయంగా తానే అమెరికా అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లి త్వరగా యాక్షన్ తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. ట్రంప్ కూడా అర్థం చేసుకొని అమెరికాకు మంచి జరిగే నిర్ణయమే తీసుకున్నట్లు వెల్లడించారు. సో ఆపరేషన్ మిడ్నైట్ హోమర్ ఇరాన్ అణు కార్యక్రమాన్ని అంతం చేసింది అనే దానిలో పూర్తి నిజం లేదనే చెప్పాలి. ఈ ఆపరేషన్ విజయం ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం ధ్వంసంతోనే ముడిపడి ఉంది. ఈలోగా ఆ యురేనియంతో టెహ్రాన్ ఏదైనా చేయటానికి అవకాశాలు లేకపోలేదు.